తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కోచ్ వినయ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. సార్, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే డయాబెటిస్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోయారు. ఒకప్పుడు ఎప్పుడో అక్కడక్కడ రేర్ గా వినేవాళ్ళం మనం డయాబెటిక్ పేషెంట్స్ అని. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక 2035 నాటికి ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అనేది కూడా మనం వింటున్న మాట. ఇప్పుడు డయాబెటిక్ అంతలా ఎక్కువైపోయింది. సో రివర్సల్ పాసిబుల్ అంటున్నారు. ఇది నిజంగా ఎంతవరకు పాసిబుల్, డయాబెటిక్ రివర్స్ అవ్వడం అనేది? సో మీరు చెప్పినది అక్షరాల సత్యం అండి. చాలా మంది అంటే ప్రతి ఇంట్లో ఆల్రెడీ ఇప్పటికే డయాగ్నోసిస్ తీస్తే, బికాజ్ ఎవరు డయాగ్నోస్ చేసుకోరు రెగ్యులర్ కాబట్టి, తీస్తే డెఫినెట్గా ప్రీ డయాబెటీస్లోనో లేకపోతే డయాబెటీస్లో ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మీరు అంటున్నట్టు 2035కి కాదు 30కే ఇండియా విల్ బి ద డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్తున్నారు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అండ్ దాంట్లో మన తెలుగు స్టేట్స్ ఆర్ ఇన్ టాప్. సో ఇండియాలో టాప్ ఏవి అంటే మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అసలు? యాక్చువల్ డయాబెటీస్ అంటే రివర్సల్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం అంటే అసలు డయాబెటీస్ ఏంటి. చాలా మంది తెలియని విషయం, డయాబెటీస్ని జబ్బుగా పరిగణిస్తారు. డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. అది బేసికలీ ఒక డిజార్డర్. అదొక మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తాం. అంటే మెటబాలిజం ఏదైతే కరెక్ట్ వేలో లేకుండా డిస్టర్బ్ అవుతుందో, డిజార్డర్లో వెళ్తుందో, దానివల్ల వచ్చే సమస్యల్లో డయాబెటీస్ అనేది ఒకటి. అంతేకాని డయాబెటీస్ జబ్బు వస్తే పోదు, జీవితకాలం ఉంటుంది అనేది చాలా పెద్ద మిత్ చాలామందిలో. అండ్ చాలామంది జీవితకాలం మెడిసిన్ వాడాల్సిందే అనుకుంటారు. నో, రివర్సల్ ఈజ్ 100% పాసిబుల్ అండి. బికాజ్ నా దగ్గరనే హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్, ఇండియాలోనే కాదు బయట కంట్రీస్లో కూడా. రివర్సల్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ముందుకు చెప్పినట్టుగా ఇది ఒక డిజార్డర్. ఈ డిజార్డర్ని మనం ఆర్డర్లో పెట్టగలిగితే అబ్సల్యూట్లీ షుగర్స్ విల్ కమ్ టు నార్మల్. వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు చేసుకోవాల్సిన మార్పులు ఇవన్నీ కన్సిస్టెంట్గా పెట్టుకోగలిగితే మళ్ళీ రాకుండా ఉంటుంది డయాబెటీస్, ఆ డిజార్డర్ అనేది. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? డయాబెటిక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టుగా అది ఒక డిజార్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డిజార్డర్ ఎట్లా మొదలైంది, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ విల్ స్పీక్. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో మనకు కావాల్సిన అన్ని డయాగ్నోసిస్ తీసిన తర్వాత అసలు వాళ్ళ ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఎలా ఉంది. బికాజ్ చాలామంది ఏంటంటే ఒక అపోహతో ఇది డయాబెటీస్ తగ్గదు అని, అలా అని మళ్ళీ ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా అంటే ఏముండదు. ఎట్లా పడితే ఎట్లా తింటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. పాత పద్ధతిలోనే డోస్ మారుస్తూ వెళ్తారు అంతే. డాక్టర్ని చేంజ్ చేస్తారు, లేదా డోస్ని చేంజ్ చేస్తారు, లేదా ఇంకా మరీ ఎక్కువైపోతే ఇన్సులిన్ తీసుకుందాంలే అని ఇష్టం వచ్చినట్టు తింటారు. అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లెవెల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అండ్ ఆ లెవెల్స్ని చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ రావాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ రావాలి. స్ట్రెస్ ఏమన్నా ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ని తీసేయమని మనం చెప్పలేము, బికాస్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, స్లీప్ని చూసుకోవాలి. ఇలా డయాబెటీస్, ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది ఏదో ఒక్కదాన్ని కరెక్ట్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది కాదండి. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్నల్గా బ్లడ్ రిపోర్ట్స్ పరంగా నేను మీకు ఆ విషయంలో ఒక్క మాటలో చెప్పాలి అంటే అదొక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది పీక్లోకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బ్లడ్లో మన సెల్యులార్ లెవెల్లో సెల్స్ రెసిస్టెన్స్లోకి వెళ్ళడం వల్ల ఇన్సులిన్కి డయాబెటీస్ అనేది పెరిగిపోతుంది. సో దాన్ని తగ్గించాలంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ రెసిస్టెన్స్లోకి వెళ్ళినవి సెన్సిటివ్ చేయాలి వాటిని. అండ్ అది దేంతో పాసిబుల్? కేవలం ఫుడ్తోనా అంటే ఫుడ్తో పాటుగా ఒక 60 to 70% మన డైట్ మనం మేజర్ రోల్ అయితే, అండ్ మిగతా 40% to 30% మన స్లీప్, స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు అబ్సల్యూట్లీ రివర్స్ చేయొచ్చు. వంశపారంపర్యంగా ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటారు. అంటే తండ్రికి ఉంటే కొడుకుకి వస్తుంది అని అంటారు. సో ఇది నిజంగా ఒకవేళ ఒక తండ్రికి 30sలో వచ్చింది అనుకోండి, ఆ పిల్లవాడికి కూడా అంతే వస్తుందా ఖచ్చితంగా? అంటే మంచి లైఫ్ స్టైల్ ఉన్నా కూడా? నో, ఇది అబ్సల్యూట్లీ నేను ఇది మిత్ అనే చెప్తా. ఎందుకంటే జెనెటిక్గా డయాబెటీసే కాదు చాలా విషయాల్ని జెనెటిక్గా వచ్చేస్తుంది అనుకుంటారు. జెనెటిక్ హిస్టరీ మనం చూస్తాం. అలా అని జెనెటిక్ హిస్టరీ వచ్చి వాళ్ళ ఫాదర్కి ఉన్నంత మాత్రమే కొడుక్కి రావాలి, బిడ్డకి రావాలని రూల్ లేదు. ఎందుకు అలా అనుకుంటారంటే ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఫ్యామిలీ ఉంటే నలుగురు ఒకేటి తింటారు తప్ప ఒకరికి ఒకటి, ఇంకొకరికి ఒకటి తినరు కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో చాలామంది ఏం చెప్తారంటే అందరం కలిసి తింటాము. అంటే రాత్రి ఎప్పుడో 10-10ంటికి కూర్చొని కలిసి తింటాము. ఎందుకంటే ఉదయం కుదరదు, మధ్యాహ్నం కుదరదు, రాత్రి కూర్చొని తింటాము. అంటే
వాళ్ళ తండ్రి లైఫ్ స్టైల్ ఎలా ఉందో, తండ్రి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో, ఈ పిల్లలు కూడా అదే ఫాలో చేస్తుంటారు, డూప్లికేట్ చేస్తుంటారు. ఎస్. సో అబ్సల్యూట్లీ ఆయనకు 30స్లో వచ్చింది వీళ్ళకి 20స్లోనే రావడం గ్యారంటీ. అప్పుడు అదే లైఫ్ స్టైల్ని వాళ్ళ తండ్రి దగ్గర నుంచి చేంజ్ చేసుకోగలిగితే తండ్రి రివర్స్ చేసుకోవచ్చు ఒకవేళ డయాబెటీస్ ఉంటే. అండ్ ఆ పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తూ పోతే 100% వాళ్ళని రాకుండా ఆపుకోవచ్చు, లేదా దాన్ని పోస్ట్ పోన్ చేసేయచ్చు మనం చాలా కాలం తర్వాతకి. ఓకే. డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎస్. డైలీ అసలు న్యూట్రిషన్ లెవెల్ ఎలా ఉండాలి? న్యూట్రిషనిస్ట్ ఫుడ్ ఎలా ఉండాలి చెప్తారా? ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు కూడా వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ టు ఎవ్రీవన్ అన్నది ఇక్కడ అప్లై అవుతుంది. డైట్ విషయంలో ఎవరికైనా నేను చెప్తా, ఏ సోషల్ మీడియాలో ఎవరైనా నేను డైట్ చార్ట్ చెప్తాను రాసుకోండి, మార్నింగ్ ఇది తినండి, మధ్యాహ్నం ఇది తినండి చెప్తే పొరపాటు నుండి ఫాలో చేద్దామని చెప్తా. ఎందుకంటే ఒక్కొక్క మనిషి న్యూట్రిషన్ నీడ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ డెఫిషియన్సీస్ కావచ్చు, వాళ్ళ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరు ఉంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక బ్రదర్కి సూట్ అయింది, ఇంకో బ్రదర్కి సూట్ కాకపోవచ్చు, వాళ్ళ హస్బెండ్కి సూట్ అయింది, వైఫ్కి సూట్ కాకపోవచ్చు. ఎప్పటికైనా అట్ ఇది కస్టమ్డ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని, ఫుడ్ హ్యాబిట్స్ని ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాతనే మనం ఎప్పుడైనా డైట్ చెప్పాలి తప్ప, బట్ ఇన్ జనరల్ చెప్పాల్సి వస్తే డైట్ స్పెసిఫిక్గా ఇది తినండి ఇది తినద్దండి అని చెప్పాం. కానీ కొన్ని నేను రూల్స్ లాగా పెట్టుకోండి అని చెప్తా ఎవరికైనా సరే. రూల్ నెంబర్ 1 ఏంటంటే రోజులో ఎన్ని తక్కువ సార్లు వీలైతే అన్ని తక్కువ సార్లు తినమని చెప్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను రోజుకు 3 సార్లే తింటా అంటారు, కానీ వాళ్ళ నోట్లోకి ఏం పోతుందో పొద్దు నుంచి రాత్రి వరకు మీరు నాకు లెక్క చెప్పండి అంటే అంటే కొందరు 2 అవర్స్‌కి ఒకసారి తింటూ అదే ఉండాలని చెప్తున్నా, కూడా అదే నేను చెప్తూ ఉన్నారు. చెప్పబోతున్నా. డాక్టర్ చెప్పాడు నాకు 2 గంటలకు ఒకసారి తినమంటే, సరే 2 గంటలకు ఒకసారి తింటున్నావు, ఏం తింటున్నావు? ఆ బిస్కెట్లు తింటారు, టీ తాగుతారు, షుగర్లెస్ టీ అని, లేకపోతే బెల్లంతో టీ తాగుతున్నా అని. అది ఇంకా కామెడీ ఏమంటే మన పళ్ళు రాలగొట్టడానికి ఏ రాయి అయితేనేమన్నట్టుగా చక్కెర బదులు నేను బెల్లం తింటాను. అట్లా రకరకాలుగా రోజులో 5-6 సార్లు తింటారు చాలామంది. బాడీకి తిన్నట్టే లెక్క. మీ దృష్టిలో సాలిడ్ కాకపోవచ్చు, అది లిక్విడ్ రూపంలోనో లేకపోతే ఏదో కొంచెమే అయ్యుండొచ్చు, కానీ బాడీ హార్మోన్స్కి అది ఫీడింగే, దానివల్లే హార్మోన్స్ స్పైక్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినమని చెప్తాం. రూల్ నెంబర్ 2 ఏంటంటే మీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే షుడ్ బి లెస్ దాన్ 7 PM. 7 PM లోపు, ఆర్ దాన్ని ఇంకో రకంగా ఏం చెప్తామంటే సూర్యాస్తమానికి దగ్గరలో మన లాస్ట్ మీల్ ఉండాలి. బికాస్ మన బాడీ డిజైన్డ్, మన మెటబాలిక్ యాక్టివిటీ అంతా అకార్డింగ్ టు సన్ రైజ్ అండ్ సాలిడ్ సన్సెట్. ఫుడ్ అంటున్నారా? లేదా నైట్ పడుకునే ముందు కొంతమందికి మిల్క్ తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ సాలిడ్ ఫుడ్, బట్ మిల్క్ అయినా ఏదైనా సరే నేనైతే ఆఫ్టర్ 7 PM వాటర్ తప్ప షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ టు ద గ్రీన్ మౌత్ టీ, అని బ్లాక్ కాఫీ చెప్తాను. ఇలాంటివి నథింగ్, కూడా అసలు కెఫైన్ తీసుకోకూడదు. అనేది ఆఫ్టర్ ఆఫ్టర్ సన్సెట్ 7 జీరో, తీసుకోకూడదు. ఓకే. పాసిబుల్లే లేదు ఇంకా. సో ఏదైనా సరే సాలిడ్ ఫుడ్ అనేది 7 లోపే. బిఫోర్ 7 PM మీ సిస్టమ్ షట్ డౌన్ అవ్వాలి, ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ ఎస్పెషల్లీ. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మార్నింగ్ ఆఫ్టర్ వేకప్, డిపెండింగ్ ఆన్ వాళ్ళ స్కెడ్యూల్, వాళ్ళ నీడ్, వాళ్ళ బాడీ నీడ్ బట్టి. కొంతమంది వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎర్లీగా 7-8 o'clockకే వాళ్ళు ఆఫీసెస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అది మారుతుంది. మళ్ళీ మీరు పొద్దున్న లేస్తేనే తాగాల్సిందే తినాల్సిందే అంటే అది పెద్ద కన్ఫ్యూజన్, మళ్ళీ అది మళ్ళీ వాళ్ళకు సూట్ అవ్వకపోవచ్చు అది. సో అందుకే అది ఎప్పుడు చెప్పాం, ఈ రూల్స్ని ఫాలో చేయమంటాం. అండ్ ఎనఫ్ వాటర్, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి, బాడీని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచండి. వాటర్ కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుందండి, లేదా అందరికి ఇన్ని లీటర్స్ వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టుగా వాటర్ క్వాంటిటీ కూడా మారుతుంది, వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మారుతుంది వాళ్ళ బాడీ. వెరీ సింపుల్, ఒకటి ఫాలో అవ్వాల్సింది, మన బాడీ అడుగుతుంది, మన బాడీకి మాటలు రాక బాడీ సిగ్నల్ ఇస్తుంది, ప్రతి ఒక్కటి సిగ్నల్ ఇస్తుంది, ఇది వద్దు నీకు, ఇప్పుడు నాకు ఇది కావాలి అని. ఆ సిగ్నల్ని ఫాలో అవ్వమని చెప్తాం. అలానే నెగిటివ్ సిగ్నల్ని, నాకు ఇప్పుడు జంక్ తినాలనిపిస్తుంది, ఆ సిగ్నల్ని ఫాలో కాదు. బికాజ్ ఆ సిగ్నల్ మీకు వస్తుందంటే కూడా మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని. బాడీ మీకు అలా అదే క్రేవ్ చేస్తుంది, నాకు ఈ బజ్జీనే తినాలి, నాకు ఈ ఫాస్ట్ ఫుడే తినాలి అని క్రేవింగ్ చేస్తుంది. ఆ క్రేవింగ్ మీకు వస్తుందంటేనే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఫస్ట్ ఆ ప్రాబ్లం అడ్రస్ చేసినామంటే ఆ క్రేవింగ్ రాదు. మీ చుట్టుపక్కల అందరు తింటున్నా క్రేవింగ్ రాదు. బికాజ్ ఐ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇట్లాంటివి, వాళ్ళ ఫ్యామిలీలో అందరు తింటున్నా వాళ్ళకు నాకేం తినాలనిపించడం లేదు అన్న కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్వీట్స్ కొంతమందికి ఎక్కువ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి, సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నట్టు? డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. అది ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళు స్వీట్స్ క్రేవ్ చేస్తారు. డెఫినెట్గా బేసికలీ కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. బాడీ తినాలనిపించే వాళ్ళకి డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా రూట్ కాజ్, దేర్ విల్ బి సీరియస్ రూట్ కాజ్ బిహైండ్ ఎవ్రీ సిమ్టమ్ అండి. అందుకే డయాగ్నోస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక ఎక్స్పర్ట్ ద్వారా డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. లేదా అట్లీస్ట్ ఒక బ్లడ్ రిపోర్ట్ తీసుకోండి ఎవ్రీ
1 ఇయర్కి ఒకసారి, ఇఫ్ యూఆర్ లేట్ 30sలో ఉన్నారంటే 1 ఇయర్కి ఒకసారి, లేదా మీరు జెనెటికల్గా నాకు ఇలా ఉంది మా ఫ్యామిలీలో, నాకు నేను అలా వెళ్ళొద్దు అనుకుంటున్నా డిసీజెస్లో డిజార్డర్స్లోకి అనుకుంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి త్రూ అన్ ఎక్స్పర్ట్ అడ్వైజ్. ఫుడ్స్లో చేంజెస్ చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీలో చేంజెస్ చేసుకుంటూ అన్నీ కరెక్ట్ చేసుకోమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.